అందరికీ నమస్కారం. సన్నగా పొడుగ్గా ఉంటుంది రాధ. అలా అని చెప్పి ఈసురుమంటూ ఉండదు. సన్నటి నడుము, అక్కడి నుంచి ప్రారంభమైన బలమైన కాళ్ళు, ఆరోగ్యాన్ని సూచించే చెక్కిళ్ళు. ఆ అమ్మాయి అందమంతా ఆమె చలాకీతనంలోనే ఉంది. పెళ్ళై 6 ఏళ్లైనా కూడా ఆ హుషారు తగ్గలేదు కదా, మరెంతో పెరిగింది. అప్పుడే పిల్లలొద్దనుకున్నారు. భర్త స్టేట్ బ్యాంకులో బిల్ ఆఫీసర్. అప్పుడే లోన్ తీసుకుని ఇల్లు కట్టేశారు కూడా. ముచ్చటైన ఇల్లు, ముందు చిన్న గులాబీ తోట, ఇంటి ముందు వరండాకు కుడివైపున సపరేట్గా ఒక గది. ఇల్లంతా నీట్గా ఉంచటం రాధ ప్రత్యేకత. భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే పత్రిక పట్టుకొని చదువుతూ పడుకుంటుంది. కొంతసేపు రేడియో వినటం ఆమె హాబీ. ఆమె భర్తకు ఏ హాబీలు లేవు. 5:30 కల్లా వచ్చేస్తాడు. తర్వాత షికార్లకో సినిమాలకో. చాలామంది అమ్మాయిలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలి అని కోరుకుంటారో రాధ వర్తమానం అలాంటిది. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కూడా ఏదో వార్తాపత్రిక చదువుతూ ఉండగా తలుపు కొట్టిన చప్పుడు వినపడటంతో ఈ వేళప్పుడు ఎవరు వచ్చారా అని ఆశ్చర్యపోతూ వెళ్ళి తలుపు తీసింది. వరండాలో ఒక కుర్రాడు నిలబడి ఉన్నాడు. కాలేజీ స్టూడెంట్లా ఉన్నాడు. ఏం కావాలి అని అడిగింది. రాధ కొద్దిగా భయపడినట్లు ఆ లొకాలిటీలో ఇళ్ళు విసిరేసినట్లుగా ఉంటాయి. ఎదురుగా నిలబడిన కుర్రాడు ర్యాష్గా రౌడీలా ఉన్నాడు. చేతిలో సిగరెట్ వెలుగుతుంది. మీ ఇంట్లో గది ఖాళీగా ఉందని మురారి గారు చెప్పారు అని అన్నాడతను. మురారి భర్త ఆఫీసులో పనిచేస్తున్నాడు. ముందు గది, దాని వెనుక వరండా గది. ఎవరైనా కొత్త దంపతులు వస్తే కాస్త కాలక్షేపంగా ఉంటుందని భర్తతో చెప్పింది. ఇలాంటి కుర్రవాణ్ణి పంపిస్తాడు అని అనుకోలేదు. గదిలేమీ లేవని కటువుగా చెప్పింది రాధ. అంటే మురారి గారు అబద్ధం చెప్పారా అని అడిగాడు. అతనలా నిలదీస్తున్నట్లు అడిగేసరికి ఆమెకు కోపం వచ్చింది. గదులు లేవు, పోర్షన్ ఉంది అని దెబ్బ కొట్టినట్లుగా అంది. పర్వాలేదు, నేను పోర్షన్ మొత్తం తీసుకుంటాను అని అన్నాడు. మేము ఒంటరి వాళ్లకు ఇవ్వము అని అంది. నేను ఒంటరి వాడినని ఎవరన్నారు అని అడిగాడు. అంటే మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాని వాళ్ళందరూ ఈ ప్రపంచంలో ఒంటరి వాళ్లేనా అనేసి ఆ మాటలకు చివర ఒక నవ్వు కలిపాడు. ఆ నవ్వు తిరిగి దెబ్బ కొట్టాను సుమా అని అన్నట్లుగా ఉంది. సారీ అని చెప్పి తలుపేసింది. ఆ సాయంత్రం భర్తకు మురారి గురించి చెప్పి చివాట్లు పెట్టాలి అని అనుకుంది. కానీ వస్తూ భర్తే తనతో పాటు తీసుకొచ్చేసరికి అవాక్కైంది. ఆమె లోపలికి భర్తను పిలిచి ఏదో చెప్పబోయే లోపులోనే వచ్చిన కుర్రవాడికి ఆ 2 గదులు చూపించటం, అతను తలోపటం, అడ్వాన్స్ ఇవ్వటం జరిగిపోయాయి. మరుసటి రోజు సామాన్లు తీసుకొని ఇంట్లో చేరిపోతాను అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాక భర్తతో దెబ్బలాట వేసుకుంది. ఇలాంటి స్టూడెంట్ కుర్రాళ్ళకి ఇవ్వటానికి ఇదేమైనా లాడ్జింగ్ హౌస్ అనుకున్నారా అని అంది విసురుగా. ఆ మాటలకి విశ్వనాథం తెల్లబోయాడు. అదేంటి రాధా, ఇంత పెద్దిల్లు, నువ్వే కదా ఇంత పెద్దింట్లో ఉంటే ఏమీ తోచటం లేదు అని అన్నావు. అలా అని కుర్రాన్ని తీసుకొచ్చి పెడతారా? ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కబుర్లు చెప్పుకోవచ్చు అని నేననుకున్నాను. అతడు ఆమెను అనునయించటానికి కొద్దిగా కష్టపడవలసి వచ్చింది. ఆమె అయిష్టంగానే ఒప్పుకోవటానికి రాత్రి 11 గంటలైంది. స్వతహాగా విశ్వనాథం కంటే రాధ తన మాటనే నెగ్గించుకుంటుంది. అలా అని చెప్పి దురుసు మనిషి కాదు. ఆమె చాలా హుషారుగా ఉంటుంది. రాత్రిళ్ళు మరీను. ఒక్కొక్కసారి ఆమె తాకిడి అతను తట్టుకోలేడు కూడా. మగవాడిని తృప్తిపరచడం ద్వారా డామినేట్ చేసిన భార్య మిగతా అన్ని విషయాల్లోనూ పై చేయిగా ఉండగలుగుతుంది. స్త్రీ ఫ్రీజుడుగా ఉన్న కొద్దీ భర్త నిరంకుశుడు, స్వార్థపరుడు, ఇంటిని కంట్రోల్ చేయాలి అనే కోరిక పెరుగుతున్న వాడవుతాడు. ఒక్కసారి అతనికి తృప్తి లభించటం మొదలుపెట్టిన తర్వాత తనంతట తానే ఆయన అధికారం అప్పగిస్తాడు. ఈ చిన్న సైకలాజికల్ పాయింట్ తెలియకపోయినా జరుగుతున్నది అదే. దానివలన నష్టం లేదు సరికదా. దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ భర్తని బుజ్జిబాబు అని పిలుస్తుంది.
మరీ సంతోషమైనప్పుడు ఇంకా చొరవ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఆ వివరణ అప్రస్తుతం. నువ్వెన్నైనా చెప్పు బుజ్జిబాబు, నాకా కుర్రోడు నచ్చలేదు అని అంది. ఆ మాటల్లో ముందున్నంత కఠినత్వం లేకపోయేసరికి విశ్వనాథం సంతోషించాడు. అతడు మొరారికి జనరస్గా వాగ్దానమిచ్చేశాడు. ఆ మరుసటి రోజే సరిగ్గా ఆ కుర్రవాడు 11 గంటలకి రూంలో దిగాడు. ముందు ఒక కుక్క బౌబౌమని అరవటం వినిపించింది. ప్రహరీ దాటుకొని కుక్క లోపలికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి తలుపు తీసి చూసింది. అతన్ని వరండాలో చూసి ఒక్కడుగు అప్రయత్నంతో వెనక్కి వేసింది. హలో అని అన్నాడతను. ఆమె చూస్తుంది అతన్ని కాదు, ఒకటి చేతిలో గొలుసు తెంపుకొని ముందుకు రావటానికి ప్రయత్నిస్తున్న బొచ్చు కుక్కను, రెండు అతని వెనకే ఉన్న సామానుని. ఆ సామానుతో ఒక 4 కుటుంబాలు చాలా సులభంగా సంసారం చేయవచ్చు. అయితే ఆ సామాను సంసారానికి పనికొచ్చేది కాదు. అతను నిలబడితే నడుం వరకు వచ్చే స్పీకర్లు అతని వెనక ఉన్నాయి. గిటారు ఆకారంలో జాయింట్గా ఉన్న పెట్టె ఉంది. పెద్ద భోషాణం వంటి బాక్సు ఉంది. మూటలో నుండి 2 జీన్స్లు కిందకి వేలాడుతూ ఉన్నాయి. ఆమె నోరు తెరుచుకొని చూస్తున్నదల్లా అతని మాటలు విని ఈ లోకంలోకి వచ్చింది. కాస్త నా గది తలుపు లోపలికి వెళ్ళి తీస్తారా అని అడుగుతున్నాడతను. ప్లీజ్ గో, వీఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ లెండింగ్ అని అరుద్దాము అని అనుకుని అతి కష్టం మీద అణుచుకొని ఆమె లోపలికి వెళ్ళింది. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో నుంచి వరండా గది తలుపు తీయగానే అతను లోపలికొచ్చాడు. ఆ గదిలో నుంచి వారి పడక గదిలోనికి అతను తొంగి చూడకుండా తలుపు దడేల్మని వేసేసింది. ఆమెకెందుకో రోషము, ఎవరి మీదో తెలియని కసి కన్నీటి రూపంలో కళ్ళల్లో గిర్రున తిరుగుతున్నాయి. తమ స్వేచ్ఛను ఎవరో బంధించినట్లుగా అయింది. ఇంతలో అతడు తన గదిలో సామాన్లు కింద పడేయటం స్పష్టంగా వినిపించింది. స్పష్టంగా ప్రతిదీ తమ గదిలోది ఆ గదిలోకి స్పష్టంగా వినిపిస్తుందన్నమాట. బెడ్ ల్యాంప్ తీసుకుని పగలగొడదాము అని అన్నంత కోపం వచ్చింది. ఇంతలో బయట తలుపు చప్పుడు వినపడటంతో ఆమె బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. ఇవ్వనని ముఖం మీద తలుపు వేసేద్దాం అన్న కోరికను అతి బలవంతంగా ఆపేసి లోపలికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి అతను అందుకోవటానికి చెయ్యి చాచే లోపులోనే కిటికీలో పెట్టింది. అతను నా పేరు శంకర్, రవిశంకర్ అని అన్నాడు. అతను నీళ్లు తాగితే ఆ గ్లాస్ ఇవ్వటానికి మళ్ళీ ఇంకోసారి తలుపు కొట్టకుండా గ్లాస్ లోపలికి తీసుకొని పోదామని అక్కడే నిలబడింది. మీ పేరు అని అడిగాడు. మిసెస్ వి విశ్వనాథం అని అంది కటువుగా. తాగుతున్న నీళ్లు పొలమారేటట్లుగా నవ్వాడు. కంగ్రాచ్యులేషన్స్, ది సెన్స్ ఆఫ్ ఫ్రీ పార్టీ మిసెస్ వివి నాథం అని ఒక అరవ స్త్రీని అభినందిస్తున్నట్లు. ఆ తర్వాత అతని గదిలోకి వెళ్ళి రాధ కంటే ముందే తను తలుపేసుకున్నాడు. ఆ తర్వాత 5 నిమిషాలైనా గడవక ముందే అతని గదిలో స్పీకర్ల నుంచి గిటార్ వినిపించసాగింది. చాలా మంచి ట్యూన్ అది. కాలేజీలో చదివే రోజుల్లో ఉమెన్స్ కాలేజీ అంతా ఒక ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో వెంచర్స్ పాట ఎంత అందంగా ఆ కుర్రవాడు. ఆహా, ఈ గోల భరించలేను, భర్త రాగానే చెప్పి ఇల్లు ఖాళీ చేయించాలి. ఇది ఇల్లు అనుకుంటున్నాడా, క్లబ్ అనుకుంటున్నాడా? ఆమెను రక్షిస్తున్నట్లుగా తలుపుకు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. ఊపిరి హాయిగా పీల్చుకుంది. అప్పుడు వెళ్ళినవాడు సాయంత్రం 5 గంటల వరకు రాకపోయేసరికి తాత్కాలికంగా అతన్ని మర్చిపోయింది. అయినా అటువంటి కుర్రాళ్ళు రాత్రి 11 లోపల ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు కనుక 5:30 వరకు భర్త కోసం ఎదురుచూసి తలుపు ఓరగా వేసి ఆమె స్నానానికి వెళ్ళింది. 2 నిమిషాలయ్యేసరికి భర్త వచ్చిన అలికిడి అయింది. వచ్చేస్తున్నా, 2 నిమిషాల్లో వచ్చేసి కాఫీ పెడతాను, మీరు ఆ వంటింట్లో ఏమీ కలకకండి అని అంది. విశ్వనాథం బుద్ధిమంతుడు, గొడవ చేయడు. ఆమెకెందుకో అకస్మాత్తుగా భర్తను చిలిపిగా ఏడిపించాలి అని బుద్ధి పుట్టింది. కుచ్చులు సర్దుకొని మీరు చేయాల్సిన పనులన్నీ నన్ను చెయ్యమని వేపుకు తింటారు, చూడండి, ఒకటే ఒళ్ళు నొప్పులు అని బయటికొచ్చింది. ఇలా అల్లరి చేయటం వాళ్లకు బాగా అలవాటు.
విశ్వనాథంకు కూడా చాలా ఇష్టం. దురదృష్టవశాత్తు అతను కాదు గదిలో ఉంది. ఆమె విన్న అలికిడి ముందు హాల్లో ఉన్న శంకర్ది. అతని చేతిలో కూజా ఉంది. భూమి రెండుగా చీలిపోయి తనందులో కూరుకుపోతే బాగుండును అని అనుకునేటటువంటి భావన కలిగింది ఆమెకు. అంత చూసుకోకుండా మాట్లాడేసినందుకు తన మీదే తనకే కోపం వచ్చింది. అతని ముఖంలో కనపడనట్టుగా కదలాడిన చిరునవ్వు మరింత కోపాన్ని కలిగించింది. సొంతి లేనట్లు అలా లోపలికి వచ్చి కూర్చొని తమ రహస్య జీవితంలోకి ప్రవేశించటమేమిటి? పైగా ఆ రహస్యాన్ని కనుక్కున్నట్టు ఆ నవ్వేమిటి? ఈడియట్! ఆ రోజంతా ఆమెకు ఏమీ తోచలేదు. ఎవరి మీదో అకారణంగా కోపం వస్తుంది. ఆ కుర్రవాణ్ణి ఎలాగైనా సరే గది ఖాళీ చేయించాలి అనే కోరిక క్షణ క్షణానికి బలంగా పెరుగుతుంది. వీలైతే ఆ రోజు భర్త మీద నిరాహార దీక్ష ప్రకటించాలి అని కూడా అనుకుంది. ఆమె కోపానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టుగా రవిశంకర్ ఆ రోజు గది వదిలి వెళ్ళలేదు. పైగా డ్రమ్స్ వేసి కూర్చున్నాడు. మద్దెలు వాయిస్తున్నట్లు దబ్బు దబ్బుమని వాటి మీద నుంచి వచ్చే శబ్దానికి ఆ ఇంటి గోడలు ప్రతిధ్వనించసాగాయి. సాయంత్రం 6 భర్త ఇంకా రాలేదు. రాధ కాలు కాలిన పిల్లిలా హాల్లో పచార్లు చేయసాగింది. గదిలో అతను డ్రమ్స్ మీద పడుతున్న బీట్స్ ఆమెకు తన గుండెల మీద కొడుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపైన తర్వాత అతన్ని దులిపేద్దాము అని అనుకుని తనే వెళ్ళి అక్కడే 4 దులిపేద్దాము అని అనుకునే ఉద్దేశంతో అతని గది దగ్గరికి వెళ్ళింది. వేసి ఉన్న తలుపును కొట్టబోయి పక్కనే ఉన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసింది. అంతే, ఆమె వంటి నిండా ఒక్కసారిగా చెమట పట్టింది. కాళ్ళు వనకసాగాయి. గిటారు పక్కనే ఒక గ్లాసులో మెలమెలా మెరుస్తూ ఉంది. గిటారు వాయిస్తూ మధ్య మధ్యలో గ్లాస్ తీసుకొని తాగుతూ ఉన్నాడు. తన పనిలో తాను నిమగ్నమవుతున్నాడు. ఈ ప్రపంచమంతా తనదేనంత ధీమాగా ఆ సాయంత్రాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు. ఆమె గాలిలా వచ్చి తన పక్క మీద వాలిపోయింది. డ్రింక్ చేయటం తనకి కొత్త కాదు. భర్త బ్యాంకులో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అప్పుడప్పుడు 1-2 పెగ్గులు తాగి ఇంటికి రావటం ఆమెకు అలవాటే. అలాంటప్పుడు భర్తను చిరాకు పడేది. కానీ ఆమెకు అంతర్గతంగా అప్పుడప్పుడు అలా రావటం ఇష్టంగానే ఉండేది. అలా వచ్చినప్పుడు మామూలు కన్నా ఎనర్జీ ఎక్కువగా ఉండేది. కానీ ఇదేమిటి? ఇల్లా సత్రమా? ఇంట్లోనే బ్రాందీ షాప్ పెట్టేశాడు. ఇంకా నయం, తనే ముందు చూసింది కాబట్టి సరిపోయింది. కానీ తనింటికి ఏ బంధువులు వచ్చినప్పుడు ఈ విషయం బయటపడి ఉంటే ఏమై ఉండేదో. ఆమెకు హఠాత్తుగా మరొక విషయం జ్ఞాపకం వచ్చి వళ్ళు గగుర్పాటు వచ్చింది. ఇంట్లో తామిద్దరే ఉన్నారు. బయటంతా చీకటి. టైము 7 గంటలు కావస్తుంది. విసిరేసి ఉన్న కాలనీలో ఒక ఇంట్లో ఏం జరిగినా మరొక ఇంట్లోకి అస్సలు తెలియదు. ఆమె కిటికీ తెర తొలగించి ఎదురింటి వైపు చూసింది. ఎదురింటి పరంధామయ్య ఇటే చూస్తున్నాడు. అతను రిటైర్ అయి సంవత్సర కాలమైంది. ఎప్పుడు రాధ బయటికి వస్తుందా చూడటమే ప్రస్తుతం అతని వ్యాపకం. ఆమె విసుగ్గా కిటికీ మూసేసింది. ఆ తర్వాత భర్త మీద కోపం వచ్చింది. ఇంత రాత్రి ఏం చేస్తున్నాడు? చేతికందిన ఏదో పుస్తకం తీసుకొని ఆమె చదవటం ప్రారంభించింది. భర్త త్వరగా ఇంటికొస్తే సెకండ్ షో సినిమాకు వెళ్దాం అని అనుకుంది. కానీ అతనప్పుడే వచ్చే సూచన ఏమీ కనపడలేదు. ఆమె చదువుతున్నది ప్రేమ నవల. హీరో మాటిమాటికి హీరోయిన్ రెక్క పట్టుకొని దగ్గరకు లాక్కుంటున్నాడు తప్ప ఇద్దరిలో ఏదీ జరగలేదు. అది జరిగిన నవల పూర్తయి ఉండేది. చేయకపోబట్టే 300 పేజీల నుండి అలాగే సాగుతుంది. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు బోర్లా పడుకొని కాళ్ళని అటూ ఇటూ ఊపుతూ పుస్తకం చదవటం ఆమెకు అలవాటు. అలా చదువుతూ తలుపు చెక్క వైపు మామూలుగా అటు తల తిప్పి చూసింది. తన గదికి అతని గదికి మధ్యలో ఉన్న తలుపది. ఏదో అనుమానం వచ్చి చటుక్కున తలుపు దగ్గరికి వెళ్ళింది. చూడటానికి తలుపుకి కన్నమేమైనా ఉన్నాయేమోనని పరీక్షించింది. ఆమె గుండె ఆగినంత పనైంది. కుడివైపు 2 చెక్కలు కలిసే చోట ఓ చిన్న రంధ్రం ఉంది. ఆమె అవతలి గదిలోకి చూసి షాక్ తగిలిన దానిలా వెనక్కి జరిగింది.
ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. లైట్స్ ఆర్పేసి ముందు గదిలోకి వచ్చి కూర్చుంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఇంకా నయం, దీని సంగతి తను ముందే గమనించింది. లేకపోతే రాత్రి చాలాసేపటి వరకు లైట్లు వేసుకొని ఉండే తమ అలవాటుతో ఆ పైన మరి ఆలోచించలేకపోయింది. కొవ్వొత్తి తాలూకు మైనం లోపల నుంచి తీసుకొని వచ్చి ఆ రంధ్రానికి పూస్తూ ఉంటే ఇంతలో తలుపు చప్పుడైంది. భర్త అనుకొని తొందరగా వెళ్ళి తీసింది. కానీ అతడు. ఆమె అడుగు వెనక్కి వేసి కటువుగా ఏం కావాలి అని అడిగింది. నా కోసం ఎవరైనా వస్తే రూమ్లో కూర్చోమని చెప్పండి, అరగంటలో తిరిగి వస్తాను అని అన్నాడు. పెయింటింగ్ ట్యూబ్స్ అయిపోయాయి అని. ఆమె చేతిలో తాళం పెట్టి ఆమెదో చెప్పబోయే లోపులోనే తాళం చెయ్యి ఆమె చేతిలో పెట్టి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అంతా వేషమని ఆమెకు తెలుసు. తనొక పెయింటర్ని అని చెప్పాలి అనే కదా తాళం చెయ్యి ఇవ్వాలి అనే మిషన్ మీద లోపల నుంచి తనను పిలవటం కోసం. అది కూడా ఒక ఎత్తే. తనకి అందించేటప్పుడు కావాలనే తన చెయ్యి తాకించటం. అతని మీద ఆమె ద్వేషం క్షణానికి పెరిగిపోతుంది. అతనొచ్చి ఇంకా పూర్తిగా 24 గంటలు కూడా కాలేదు. ఇంత తక్కువ సమయంలో ఎన్నో సంఘటనలు జరిగినవన్నీ ఆమెను భయపెట్టేవే. ఆ ఆలోచనలతో ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పటికి 9 కాలేదు. అకస్మాత్తుగా చప్పుడే నిద్ర నుండి మేలుకుంది. అతను లోపలికి వస్తూ తాళం చెయ్యి అన్నాడు. ఆమె లేవబోయింది. కానీ అతను దగ్గరకు రాసాగాడు. అతని ఉద్దేశాన్ని గమనించి ఆమె భయభ్రాంతురాలైంది. కిటికీ దగ్గర తాళం చెవి అతను చూశాడు. ఆమె అరవబోయింది. కానీ నోటమాట రాలేదు. ఈలోగా అతను ఆమె దగ్గరికి వచ్చి 2 భుజాలను చేత్తో పట్టుకుని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అందులో భయం లేదు. ఆమె మీద తనకెప్పటినుంచే అధికారం ఉన్నట్లు ఆమెను పైకి లేపాడు. సర్వశక్తులు కూడగట్టుకుని గింజుకుంటూ ఆమె అరవటానికి ప్రయత్నం చేస్తుంది. నిస్సహాయత నిండిన కంఠంతో వదులు వదులు అని అంటుంది. అతను వినిపించుకోవటం లేదు. చేతుల్ని స్వాధీనంలోనికి తెచ్చుకొని తోసేసింది. అతడు గాల్లోకి అదృశ్యమయ్యాక తెలిసింది ఇదంతా తన ఊహ అని. ఆమెకు దుఃఖం వచ్చింది. దిండులో తలను పెట్టుకుని ఎక్కెక్కి ఏడవసాగింది. ఇంతలో గడియ పెట్టబడిన తలుపు బయట చప్పుడైంది. ఆమె కళ్ళు తెరిచింది. నలగని పక్క చెదరని పైటను పరిశీలించింది. వెళ్ళి తలుపు గడియ తీసింది. విశ్వనాథం నవ్వుతూ, ఏమిటి అప్పుడే నిద్రపోయావు? ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నానో తెలుసా అని అన్నాడు. ఆమె జవాబివ్వలేదు. ఈ లోపల తిరిగి గేటు దగ్గర చప్పుడైంది. రవిశంకర్ వస్తున్నాడు. ఆమె కిటికీ దగ్గర పెట్టిన తాళం చెవిని భర్తకిస్తూ, ఇది అతనికివ్వండి. ఇలా అర్ధరాత్రి పూట తెల్లవారుజామున వస్తే కుదరదు అని చెప్పండి. ఆ మాటలు అతనికి వినిపిస్తున్నాయని ఆమెకు తెలుసు. వినిపించాయి కూడా. అతను మాట్లాడకుండా కీ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ భార్య వైపు చిత్రంగా చూసి లోపలికి నడిచాడు. ఆమె భర్తను అనుసరించింది. ఆ రాత్రి ఆమె ఆ ప్రసక్తి ఎత్తలేదు. కానీ మరుసటి రోజు భర్త ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా, ఏమండి, ఆ కుర్రాడి చేత ఎలాగైనా సరే గది ఖాళీ చేయించాల్సిందే అని అంది. మజ్జిగ కంచంలో పోసుకుంటూ విశ్వనాథం ఎందుకు అని అడిగాడు. నాకిష్టం లేదు అంతే అని చెప్పింది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఆమె జవాబు చెప్పలేకపోయింది. నిన్న ఈరోజు నీ పట్ల చౌకబారుగా ప్రవర్తించాడా అతను అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఎంతకీ నువ్వంటున్నది అతన్ని గది ఖాళీ చేయించి మరెవరికైనా ఇద్దామనా? అసలు ఎవరికీ ఇవ్వొద్దనా? ఇంకెవరికైనా ఇద్దాం సమాధానం వచ్చింది. మరి ఇతన్ని వెళ్ళిపోమ్మనటానికి సరైన కారణం ఉండాలి కదా అని అడుగుతున్నాడు. ఆమె అందుకు సమాధానం చెప్పలేదు. అతను భోజనం పూర్తి చేసి ఒక్కపొడి వేసుకుని స్కూటర్ తాళాలు తీసుకుంటూ అన్నాడు, రాధా, నేను నీలాగా సాహిత్యాన్ని, మనుషుల మనసులను చదివినవాడిని కాదు. నాకు చెప్పటం సరిగ్గా రాదు. నిన్నట్నుంచి చూస్తున్నాను నిన్ను. నువ్వు ఒక రకమైన అబ్సెషన్తో బాధపడుతున్నావేమో అని నా ఉద్దేశం. ఈ ప్రపంచంలో ఏ మనిషి చెడ్డవాడు కాదు. అంతా మనం అనుకోవటంలోనే ఉంటుంది. ప్రపంచమంతా అంటుంది కాబట్టి
మనం అలాంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి అని రూలేమీ లేదు. మనం ఏ కోణంలో నుంచి అవతల వ్యక్తిని చూస్తామో ఆ కోణంలోనే కనిపిస్తారు. స్త్రీ అంటే పురుషుడికి భయపడాలి, కనీసం భయపడుతున్నట్లుగా నటించాలి, దూరంగా ఉండాలి అన్న మానసిక వ్యాధితో బాధపడుతున్నావేమోనని నా అనుమానం. ఈ విషయం గురించి ఒక్కసారి బయటికి రావటానికి ప్రయత్నించు. నీ కంటికి కనపడేది, దాని ఆధారంగా నువ్వు ఊహించుకునేది నిజం కాకపోవచ్చు. ఒకవేళ నిజమైతే తప్పకుండా అతని చేత గది ఖాళీ చేయిద్దాము. కానీ నీ తరపు నుంచి ప్రయత్నం చేయకుండా ఒక నిర్ణయానికి రావటం తప్పని నా అభిప్రాయం అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె చిత్తరుబుల అలాగే నిలబడిపోయింది. భర్త ఇలా మాట్లాడటం ఆమెకు షాక్గా అనిపించింది. భర్తలో అసలింతటి అనలిటికల్ పవర్ ఉందని ఆమె అనుకోనే లేదు. అతను తనని, తన ఘర్షణని ఎంతలా గమనిస్తున్నాడు అనేది ఆమెకు కొత్త విషయం. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. ఆమె కూడా మూర్ఖపు పట్టుదల ఉన్న మనిషి కాదు. భర్త అలా మాట్లాడగానే కొద్దిసేపు ఆలోచించింది. భర్త చెప్పిన మాటల్లోని లాజిక్ని ఆలోచించింది. ఆలోచించే కొద్దీ తను తీసుకున్న ఏకపక్షపు నిర్ణయాలు ఎంత అర్ధరహితమైనవో తెలిసి సిగ్గేసింది. అప్పటికింకా పదవ్వలేదు. రవిశంకర్ తన గదిలోనే ఉన్నాడు. లోపలికి రావచ్చా అని అడిగింది ఆమె, తలుపు దగ్గర నిలబడి. అలా ఆమె రావటం ఊహించని అతను కొద్దిగా విస్మయం చెంది, ఆమె కంఠంలో ఏ విధమైన విసుగు, కోపం కనిపించకపోయేసరికి అతను ఉత్సాహంతో రండి రండి అని అన్నాడు. ఆమె లోపలికి అడుగుపెట్టి అతను వేసిన బొమ్మ వైపు చూసింది. ఆమెకు రంగుల మిశ్రమం గురించి తెలియదు, కానీ ఏమీ తెలియని వాళ్ళకి కూడా నచ్చేటంత బాగుంది ఆ బొమ్మ. మీరెక్కడ చదువుతున్నారు అని అడిగింది. యూనివర్సిటీ నైట్ కాలేజీలో అని అన్నాడు. అదే కాకుండా ఒక కమర్షియల్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను అని చెప్పాడు. ఆమె అతన్ని పరీక్షగా చూసింది. తనకన్నా 2-3 ఏళ్ళు చిన్నవాడేమో. బొగ్గల్లో పాలదనం ఇంకా పోలేదు. రఫ్గా కనపడాలని కొద్దిగా గడ్డం, సైడ్ లాగ్స్ పెంచినట్లుగా ఉన్నాడు. ఆమెకు నవ్వొచ్చింది. తన ఊళ్ళో చదువుకుంటున్న తమ్ముడు గుర్తుకొచ్చాడు. వాడు కూడా ఇతన్నిలాగే వయసు కన్నా పెద్దగా కనిపించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమె దృష్టి గిటార్, డ్రమ్స్ మీద పడటంతో అతను ఇబ్బందిగా నవ్వి, తెల్లవారుజామునే మీ నిద్ర డిస్టర్బ్ చేస్తున్నానా అని అడిగాడు. లేదు లేదు, అసలు మీరెప్పుడు నిద్రలేస్తున్నారో కూడా నాకు తెలియదు అని చెప్పింది. తెల్లవారుజామున సాధన చేస్తే బాగుంటుంది, అందుకే 4 లేచిపోతాను అని అన్నాడు. అకస్మాత్తుగా 3rd డైమెన్షన్లో ఏదో కిటికీ తెరుచుకొని ఒక్కసారిగా వెలుగు ప్రహరించినట్లు అనిపించింది ఆమెకు. భర్త మాటలు జ్ఞాపకం వచ్చాయి. కొంతమంది పైకి ఎంతో మంచివాళ్ళుగా, అమాయకులుగా కనపడతారు. మరికొంతమంది రఫ్గా, జీవితం పట్ల లక్ష్యం లేనివారిగా కనపడతారు. కానీ తరచి చూస్తే ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఎప్పుడు సిగరెట్ తాగుతూ రాత్రవగానే బాటిల్ విప్పే కుర్రవాడు తమందరికన్నా 2 రెట్లు ఎక్కువగా పనిచేస్తాడు. జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయం. జీవితంలో ఒక గమ్యం ఉన్నవాడు, గమ్యం ఉండటం వేరు, దాన్ని సాధించటం కోసం కష్టపడటం వేరు. ఆ కష్టపడటంలో అతనికి సాటి ప్రపంచం మీద ఒక రకమైన నిరాసక్తత, నిర్లక్ష్యం ఏర్పడి ఉండవచ్చు. దాన్ని అర్థం చేసుకోలేకపోవటం తమ తప్పు. ఒక్కసారి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని బద్దలు కొట్టేసరికి ఆమెకు మంచంతా వీడిపోయినట్లుగా వీడిపోయింది. రేపు ఆదివారం, ఆయన కూడా ఉంటారు కదా, మా ఇంటికి లంచ్కి రావాలి అని అంది. అతడు తన ముఖంలో ఆనందాన్ని ఏమాత్రమూ దాచుకోకుండా, తప్పకుండా మంచి భోజనం కోసం ముఖం వాచిపోయాను అని అన్నాడు స్వచ్ఛమైన నవ్వుతో. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.